శతమానం భవతి. రక్త సంబంధం కాబట్టి ఆ బాధ మనకుంటుంది. ఉద్యోగమే కాబట్టి బాధ్యతే వాళ్ళకుంటుంది. బాధ్యతాయుతంగా నడుచుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. మన మనిషి కాబట్టి కనపడాలని మనం ఆశపడుతున్నాం. అంతే తేడా. లేదన్నయ్యా, ఈ కేసుని అంత తొందరగా నేనెందుకు క్లోజ్ చేయిస్తాను? భాను ఆచూకీ తెలియనంత మాత్రాన ఇంకేమీ చేయలేమని మాత్రం కాదు కదా. నేను వెంటనే మినిస్టర్ గారితో మాట్లాడతాను. వీలైతే 2 స్టేట్ల హోమ్ మినిస్టర్లతో మాట్లాడతాను. కేసు లైవ్లో ఉంచేలాగా నేను చేస్తాను. అవసరం లేదండి. ఇంకా దీని గురించి మనమందరం ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం ఉండదు. మీరు మినిస్టర్ గారితో మాట్లాడినా అక్కడ జరిగేది ఏముండదు ఆంటీ. నీ నోరు పడిపోను, శుభం పలకరా పెళ్లి కొడక అంటే అవిలేటి కొండ పక్కనే చచ్చినట్టు తొంగుంటానన్నట్ట. వెనకటికి నీలాంటి వాడే. వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తామంటే మధ్యలో నువ్వెందుకు అపశకున పక్షిలాగా ఇలాంటి కూతలు కూస్తున్నా? నేనేమీ తప్పుగా మాట్లాడట్లేదు బామ్మ. భాను విషయంలో ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి మీకు కోపం వచ్చుంటుంది. నువ్వు భాను విషయంలో ఎప్పుడూ ఇలానే మాట్లాడతావు. అందులో అసలు మాకు కొత్త ఏమీ లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు చూడు, అందుకే బామ్మకు కోపం వచ్చింది. చూడు నీలిమా, వదిన తిరిగి రావాలి, పోలీసులు మాత్రమే కనిపెట్టగలరని అందరం అనుకుంటున్నాం. అందుకే ఈ కేసు లైఫ్లో ఉంచుతానని అమ్మంటుంది. ఇందులో నీకొచ్చిన అభ్యంతరం ఏముంది? నువ్వు అక్కడి నుంచి ఇదే మాట చెప్తున్నావు నీలిమా. భాను కనపడదు, భాను దొరకదు అని. ఇక్కడికొచ్చినా ఇదే మాట్లాడుతున్నావు. అసలు నువ్వేమనుకుంటున్నావో నీకైనా అర్థం అవుతుందా? మీరందరూ నా మీద ఎందుకు కోపాన్ని పెంచుకుంటున్నారో, నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. పోలీసులకి బాధ్యత ఉంటుంది, మనకి బంధం ఉంటుంది. బాధ్యత కలిగిన పోలీసులు ఇలాంటి నిర్ణయానికి వచ్చారు అంటే ఏంటి అర్థం? మనకి ఇదొకటే కేసు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటివి కొన్ని వందల కేసులు చూసుంటారు. ఇలాంటి విషయాల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళు నిర్ణయించుకున్నాకే కేసు క్లోజ్ చేయాలి అన్న నిర్ణయానికి వస్తారు. పోలీసులు క్లోజ్ చేస్తున్నారంటే ఇంకా భాను ఆచూకీ ఎప్పటికీ కనపడదనే అర్థం. నువ్వింకొక మాట మాట్లాడావంటే అట్లకాడ కాల్చి నాలుగు మీద వాత పెడతాను. నువ్వు ఏ ముహూర్తాన కొంపలో అడుగు పెట్టావో గాని ఆ రోజు నుంచి ఇంట్లో గొడవలు తప్ప ప్రశాంతత లేదు. ముందు నిన్ను బయటకు పంపిస్తేనే నేను నా కుటుంబం ప్రశాంతంగా ఉంటావేమో అనిపిస్తుంది. చూడు బామ్మ, మీరు నా మీద ఎంత కోపాన్ని పెంచుకున్నా, ఎన్ని తిట్లు తిట్టినా నేను ప్రాక్టికల్గా మాట్లాడే మనిషిని, నిజాన్ని నిర్భయంగా చెప్పే మనిషిని. ముందు తెలుసుకోండి అసలు నేనేం చెప్పాలనుకుంటున్నాను. నా మాట విన్నాకే కదా నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చెప్తున్నానో మీకు అర్థమవ్వటానికి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు. ఎలాంటి డొంక తిరుగుళ్ళు లేకుండా చెప్పదలుచుకున్న పాయింట్ని స్ట్రైట్గా మాట్లాడు. ఒక్క విషయం ఆంటీ, ఎంత ప్రయత్నిస్తున్నా భాను ఆచూకీ తెలియటం లేదంటే ఏంటి అర్థం? భాను మిస్ అయిందనో, భానుకి ఏదో జరిగిందనో కాదు. తను కావాలని ఈ కుటుంబం మీద కోపంతో దూరంగా వెళ్ళిపోయింది అని అర్థం. ఈ కుటుంబాన్ని వదిలేసింది అని అర్థం. ఇంకెప్పటికీ ఈ కుటుంబంలోకి రాదు అని అర్థం. ఏం మాట్లాడుతున్నావు నీలిమా? ఈ కుటుంబం అంటే భానుకి ఎంత ఇష్టమో ఇక్కడున్న అందరికీ తెలుసు. మరి అలాంటి భానుకి మా మీద కోపం ఎందుకుంటుంది? దానికి సరైన సమాధానం చెప్పకపోతే మాత్రం మర్యాదగా ఉండదు. నా దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నాను. భానుకి కుటుంబం మీద కోపం ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే
భాను బయటికి చెప్పకపోయినా తన తల్లి చనిపోవటానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ కుటుంబమే కారణమన్న కోపం భానులో ఉంది. అందుకే ఇలా కక్ష సాధిస్తోంది. తన అన్నయ్యని మీ కుటుంబంతో కలపాలి అనుకుంది కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక పట్టింది. కుటుంబంతో కలిపింది. మీరందరూ పార్థుని అర్థం చేసుకున్నారు. ఇంకా భాను అనుకున్నవన్నీ నెరవేరాయి. తన పగ మాత్రమే మిగిలిపోయింది. అందుకే ఇప్పుడు ఎవ్వరికీ చెప్పకుండా అందర్నీ వదిలేసి వెళ్ళిపోయింది. తన ఆచూకీ కూడా తెలియకుండా చేసింది. అడవిలో ఫోన్ దొరికింది. భాను మెడలో ఉండే తాళి దొరికింది. మరి భాను ఎందుకు దొరకలేదు అంటే ఇవేవి అనుకోకుండా జరిగినవి కాదు. మొత్తం భానుయే కావాలని చేసింది. తను అనుకున్న పగని తీర్చుకోవటం కోసమే అందర్నీ వదిలేసి వెళ్ళిపోయింది. చివరికి కార్తీక్తో సహా ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం. మీరందరూ తెలుసుకోవాల్సిన భాను నిజ స్వరూపం. నీలిమా, నిన్ను 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 You? నా కోడలి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావంటే ఇక్కడే నిలువునా చీరేస్తాను. నువ్వు నా కొడుకు స్నేహితురాలువని, మమ్మల్ని నమ్ముకుని ఇండియాకొచ్చావని చెప్పి నిన్నింతలా గౌరవించాను. చివరికి నీ మేనమామని కూడా నువ్వు కోల్పోయావని చెప్పేసి నీ వాళ్ళంటూ నీకు ఎవ్వరూ లేరని చెప్పి నీ గురించి ఆలోచిస్తూ నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాను. అంతేకాని నా కోడలి విషయంలో నువ్వింకొక్క మాట తప్పుగా మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు. అది కదండి. మాట్లాడుకో అని చెప్పాను. ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. భాను అంటే ఏంటనేది నాకు తెలుసు. తన తల్లి చనిపోయినందుకు తను బాధపడి ఉండొచ్చు. అప్పుడున్న పరిస్థితుల వల్ల మేమటు వెళ్ళకపోయి ఉండొచ్చు. కాని అమ్మమ్మ, కార్తీక్, ఆయన అందరూ వెళ్లారు. అక్కడ నిలబడ్డారు. భానుని ఓదార్చారు. ఈ విషయం భాను కూడా తెలుసు. నేను వెళ్ళనంత మాత్రాన తను నా మీద కోపం పెంచుకుంటుందని చెప్పి నేననుకోను. భాను ఇంత కుసంస్కారిగా ఆలోచిస్తుందని చెప్పి నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మను. కడిగినటువంటి ఆణిముత్యం నా కోడలు. అసలు తన కాలి గోటి కూడా నువ్వు సరిపోవు. అలాంటి భాను గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకునేటువంటి పరిస్థితే లేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. భాను బాగుంది, ఎక్కడో దగ్గర ఉంది. కానీ ఏదో కారణం చేత, ఏదో జరగడం వల్ల భాను ఇక్కడికి రాలేకపోయింది. అదేంటనేది మనకి తెలియడం లేదు. కాబట్టి భానుకి ఏవైందోనని చెప్పి మేమందరం కంగారు పడుతున్నాం. మళ్ళీ భాను ఇంటికి తిరిగి వస్తుంది. నా కుటుంబం బావుంటుంది. నా కొడుకు భార్య అంటే భాను మాత్రమే. ఈ ఇంటికి కోడలు అంటే భాను మాత్రమే. అంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే మాత్రం నీకు మర్యాదగా ఉండదు. గుర్తుపెట్టుకో.